తమపై విశ్వాసంతో ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నామని వారి నమ్మకాన్ని నిలబెట్టుకునేలా నిజాయితీగా చిత్తశుద్ధితో పరిపాలన సాగిస్తున్నట్లు జనసేన పార్టీ పీఏసీ చైర్మన్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం సాయంత్రం ఆ పార్టీ పీఏసీ చైర్మన్ రాష్ట్ర ఆహార పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం ఆదర్శవంతమైన పరిపాలన చేస్తోందని తెలిపారు. వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని కూటమి నాయకులు కార్యకర్తలు తిప్పికొట్టాలని కోరారు. అంబేద్కర్ రాజ్యాంగం స్ఫూర్తితో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ విలువలతో కూడిన రాజకీయాలతో మార్పు తీసుకురావాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. జనసేన పార్టీ ద్వారా చక్కటి వేదిక అందించి భవిష్యత్తులో అద్భుతమైన నాయకత్వం తీసుకురావాలనేది పవన్ కళ్యాణ్ ఆశయమన్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వాన్ని నిలబెట్టుకునే బాధ్యత మనందరిపై ఉందన్నారు. దేశ రాజకీయాల్లో ఒక మార్పు తీసుకురావాలి, సామాన్యుడికి ఒక చక్కటి వేదిక అందించి తద్వారా మన భవిష్యత్తులో ఒక అద్భుతమైన నాయకత్వాన్ని తీసుకురావాలనే తపనతోటి జనసేన పార్టీని స్థాపించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన మన రాజ్యాంగాన్ని బేస్ చేసుకుని ప్రతి అడుగులోనూ ఏ కార్యక్రమం చేసినా ప్రజలకి అంతిమంగా ఉపయోగపడే విధంగా మనం చేయాలనే తపనతోటి జనసేన పార్టీలో మేము అందరం కూడా పనిచేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా లా అండ్ ఆర్డర్ పైన కాంప్రమైజ్ ఉండదు. మా కూటమి ప్రభుత్వం చాలా బలంగా చట్టంలోనే మార్పు తీసుకురావాలి. సోషల్ మీడియాని ఏ విధంగా దుర్వినియోగం చేసి మన మహిళల్ని, మన కుటుంబ సభ్యుల్ని రాజకీయ కోణంతో కావాలని దుష్ప్రచారం చేసి ఇబ్బంది పెడుతున్నారో దాన్ని గమనించాలనే ఉద్దేశంతో మొన్న విశాఖపట్నంలో జనసేన లెజిస్లేచర్ పార్టీ తీర్మానం కూడా చేసింది. ఒకే ఎజెండా, ఆంధ్రప్రదేశ్ని భారతదేశంలో ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. దానికోసమే కదా కూటమి ఉండాలి, 3 పార్టీలు కలవాలి. భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కలిసి పనిచేస్తేనే ఈ రాష్ట్రానికి మేలు జరుగుతుందని నమ్ముకుని ఆ రోజున అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్ గారు 4 మెట్లు కింద దిగి పార్టీని మాత్రం కూటమిలో ఉండాలి, మనం కష్టపడి పనిచేద్దామని ఆలోచనతో ముందుకొచ్చాం. మా పార్టీ నాయకులు, కార్యకర్తలు కూడా ఎక్కడ కూడా మా జన సైనికులు, వీర మహిళలు స్వార్థంతో కూడిన రాజకీయాలు చేయరు. కష్టపడే మనస్తత్వం వాళ్ళది. ఒక అద్భుతమైన నాయకత్వం మాకు పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. ఆ నాయకత్వాన్ని ప్రజల్లో తీసుకెళ్ళడానికి కోసం మేము కృషి చేస్తాం తప్ప సమాజంలో ఈ విధంగా చిచ్చులు పెట్టే విధంగా వీళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి. జాగ్రత్తగా ఉండాలి. మన జన సైనికుల్ని, వీర మహిళల్ని, మన నాయకుల్ని అందరినీ కోరుతున్నాను పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి తరఫున ప్రతి అడుగు అనుక్షణం మీరు జాగ్రత్తగా ముందుకెళ్ళండి. ఎవరైనా సరే చట్టం ముందు ఒక్కరే సమానంగా చూస్తాం. ఈ సంఘటనలు మా దృష్టికి రాగానే మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవాలు తెలుసుకుని రిపోర్ట్ సబ్మిట్ చేయమని అక్కడ స్థానికంగా ఉన్న నాయకత్వాన్ని మనం పంపించాం. ఖచ్చితంగా మేము తీసుకోవాల్సిన యాక్షన్ మేము తీసుకుంటాం పార్టీ పరంగా. కానీ ఒక అలజడి సృష్టించి ఓట్ల కోసం దుర్మార్గంగా కష్టపడి పనిచేస్తున్న మన కుటుంబ ప్రభుత్వాన్ని అభివృద్ధి జరగనివ్వకుండా, పెట్టుబడులు రానివ్వకుండా, ఉద్యోగ అవకాశాలు చెడగొట్టే విధంగా వీళ్ళు చేస్తున్న కుట్రని దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలి. ఇది చాలా అవసరం. రాష్ట్ర ప్రజలు ప్రత్యేకంగా మీరు మాకు అందించిన తీర్పు, అద్భుతమైన మెజారిటీలు ప్రతి నియోజకవర్గంలో ఏ విధంగా కసితోటి మీరు నిలబడ్డారో ఆ రోజులు మర్చిపోబాకండి. అందరం కలిసి పనిచేద్దాం, ఒకే ఆలోచనతో పనిచేద్దాం. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలి. స్వర్ణ ఆంధ్రప్రదేశ్ నిజంగా మన కళ్ళ ముందే కనపడే విధంగా కష్టపడి పనిచేసుకుందాం. అంతే తప్ప ఈ విధంగా చిల్లర రాజకీయాలు, ఇటువంటి దురాలోచనలు, అటువంటి నాయకత్వాన్ని మాత్రం దయచేసి మీరు ప్రోత్సహించబాకండి. ఎంతో ఆవేదనతోటి గత 4-5 రోజుల నుంచి ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ గారి పైన వ్యక్తిగతంగా జనసేన పార్టీ పైన వీళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని మమ్మల్ని అందరినీ కూడా కదిలించింది. నిలబడాలి.
ఒక ఆలోచన విధానం ఏంటి మనది, దేనికోసం మనం ఇంత దూరం ప్రయాణం చేసాం, ఎందుకు ఇంత కష్టపడ్డాం, మన రాష్ట్రం కోసం, మన ప్రజల కోసం, మన భవిష్యత్తు కోసం. అటువంటి నాయకత్వం మనకి పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. దాన్ని నిలబెట్టే బాధ్యత మనందరిపైన ఉందని ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలుపుకుంటున్నాను.